అందరికీ నమస్కారం. ఇక్కడ అడిగిన క్వశ్చన్ డిఏటి నందుండే ఉపపరీక్షల సంఖ్య అడిగారు. డిఏటి అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటాం. ఇందులో ఉన్న ఉపపరీక్షల సంఖ్య అంటున్నారు స్టూడెంట్స్. ఇక్కడ 6, 9, 8, 5 అని ఆప్షన్స్ ఇచ్చారు. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న ఉపపరీక్షల సంఖ్య మొత్తం 8 ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ 8 ఉపపరీక్షలు ఖచ్చితంగా నేర్చుకోవాలి స్టూడెంట్స్. మనకి ఆర్కే సైకాలజీ యాప్ నందు సైకాలజీ సంబంధించి హయ్యెస్ట్ చాలా విశ్లేషణతో కూడిన మెటీరియల్ ఉంది. ఆర్కే సైకాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్జెక్ట్ చదవండి. ఇది వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్స్ వస్తుంది టాపిక్. ఇది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనేది దేన్ని అసెస్మెంట్ చేస్తుందంటే సహజ సామర్థ్యాన్ని అసెస్మెంట్ చేస్తుంది. ఇందులో 528 క్వశ్చన్స్ ఉంటాయి, 528 బిట్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ తీసుకుంటే ఈ డిఏటి రూపొందించిన వ్యక్తి బొన్నెట్ అనే మనోజ్ఞ శాస్త్రవేత్త. దీనికి ఆధారభూతమైంది ఏదంటే సామూహికారక ప్రజ్ఞా సిద్ధాంతం. థర్స్టన్ ఆ శాస్త్రవేత్త పేరు థర్స్టన్ సామూహికారక ప్రజ్ఞా సిద్ధాంతం అనుగుణంగానే ఆ బొన్నెట్ అనే శాస్త్రవేత్త డిఏటిబి అనే ఒక సహజ సామర్థ్యాన్ని కొలిచే ఒక పరీక్ష రూపొందించాడు. బ్యాటరీ అంటే ఉపపరీక్షలని అంతే. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటే కొన్ని సందర్భాల్లో ఒకసారి అబ్రివేషన్ కూడా అడుగుతాడు, కొన్ని సందర్భాల్లో ఇది దేన్ని కొలుస్తుందని కూడా అడుగుతాడు. దేన్ని కొలుస్తుందంటే విద్యార్థుల సహజ సామర్థ్యాన్ని కొలుస్తుంది. స్టూడెంట్స్ ఓకేనా?